ఎన్నికలు చేరువవుతున్నాయి. ఈ దేశంలో కలుషిత వాతావరణం రెండు రకాలుగా సృష్టిస్తారు. ఒకటి కుట్రలు కుతంత్రాలు, అది యుద్ధ తరహా వాతావరణం కూడా. క్రిందటిసారి గుర్తుకు తెచ్చుకుంటే కరెక్ట్గా ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీకి అంత దమ్ము లేదు, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా కావాలని కరెక్ట్గా ఎన్నికల ముందు అయితే సైనికాధికారులు కూడా మాట వినరు అన్నటువంటి ఉద్దేశంతో పుల్వామా అటాక్ చేశారు. పుల్వామాలో సైన్యం మీదన దాడి జరిగింది. 43 మంది సైన్యం ప్రాణాలు కోల్పోయారు, వీరమరణం చెందారు. దానికి అయిపోయింది ఇక పని అంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల వాళ్ళు ఎక్కడా 56 అడుగుల ఛాతీ అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఆ తీవ్రవాదులకు మద్దతుగా ఎందుకు హైలైట్ చేశారో అర్థం కాలేదు. బట్ ఆ ఇంపాక్ట్ అయిపోయింది అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ సైన్యానికి ఇచ్చిన ఆదేశాలు సర్జికల్ స్ట్రైక్స్ 2 ఏకంగా బాలాకోట్ మీదకి వెళ్ళి విరుచుకుపట్టడం అన్నటువంటి సంఘటనలు చూసాం. అలాంటి స్థాయిలో జరిగింది. అయితే ఈ దఫా ఇంకా కుట్రలు పన్నుతానికి అటు పక్కన చైనా, ఇటు అమెరికా, అటు అంటే సోరోస్, అమెరికాకు సంబంధించిన సోరోస్ సంస్థ, ఇటు పక్కన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ, ఇటు పక్కన చైనాకి సంబంధించినటువంటి విభాగాలు భారతదేశంలో అల్లకల్లోలం జరగాలని కోరుకుంటున్నాయి. మత కలహాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే దేశంలో విచ్ఛిన్నకర కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. భారత యువత అప్రమత్తంగా ఉండండి, ఇది జయశంకర్ ఇచ్చినటువంటి పిలుపు. అయితే డైరెక్ట్గా ఆ పేరు చెప్పకుండా మన మీదన సోషల్ అటాక్ జరుగుతుంది, మన మెదళ్ళని ప్రభావితం చేసేటటువంటి మానసిక యుద్ధం జరుగుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా మన మెదళ్ళని కలుషితం చేసే ప్రయత్నం జరుగుతుంది, మీడియా ద్వారా మన మెదళ్ళని కలుషితం చేసే ప్రయత్నం జరుగుతుంది. సిద్ధంగా ఉండండి, తిప్పికొట్టండి, సైన్యం నేరుగా యుద్ధం చేస్తారు, ఇక్కడ ప్రతి యువతి యువకుడు సైన్యంగా మారాలని పిలుపునిచ్చారు.